ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. టెక్ ప్రపంచంలో పెను మార్పులకు కారణమవుతోంది. అయితే ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతున్న కొద్దీ దాంతో ముడిపడిన ఆందోళనలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా సైబర్ దాడుల వేగం విపరీతంగా పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం సైబర్ దాడులు అత్యంత అధునాతనంగా మారాయని, టెక్నాలజీపై మంచి పట్టు ఉన్నవారిని సైతం సులువుగా మోసం చేసే స్థాయిలో ఉన్నాయని గూగుల్ థ్రెట్ ఇంటెలిజెన్స్ టీం హెచ్చరించింది. తదుపరి సైబర్ దాడి ఏఐ సృష్టించిన స్పష్టమైన వాయిస్ కాల్, నిర్దిష్ట వ్యక్తి కోసం రూపొందించిన ప్రత్యేక మెసేజ్ లేదా నమ్మశక్యమైన సాఫ్ట్వేర్ అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో ఉండొచ్చని ఆయన తెలిపారు. ఏఐ అనేది సరికొత్త సైబర్ ముప్పు కాదని, ఇప్పటికే ఉన్న వాటితో మరింత వేగవంతం చేసే శక్తిగా మారిందని గూగుల్ టీం వెల్లడించింది. ప్రస్తుతం తామంతా ఒక ఆయుధ పోటీలో ఉన్నామని, ఏఐని ఉపయోగించుకుని దాడి చేసేవారు, రక్షించేవారు ఇద్దరూ పోటీ పడి పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని గూగుల్ థ్రెట్ ఇంటెలిజెన్స్ సిటిఓ షేన్ హంట్లీ తెలిపారు. సైబర్ నేరగాళ్లు ఇప్పుడు దాడులకు సంబంధించిన వివిధ దశల్లో ఏఐని వాడుతున్నారని హంట్లీ బృందం గుర్తించింది. ఇందులో భాగంగా సమాచారం సేకరించడం, వ్యవస్థల్లోని లోపాలను కనుగొనడం, సోషల్ ఇంజనీరింగ్, మాల్వేర్ అభివృద్ధి, దాడులను ఆటోమేట్ చేయటం వంటి వాటిలో సైబర్ నేరగాళ్లు ఏఐని వినియోగిస్తున్నారని తెలిపారు. ఈ మార్పుల ప్రభావం ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తోందని హంట్లీ వెల్లడించారు. పాతతరం ఫిషింగ్ క్యాంపెయిన్లు 22% నుంచి 6% పడిపోయాయని గుర్తించారు. ఎందుకంటే సంస్థలు తమ డిటెక్షన్ సిస్టంలను మెరుగుపరుచుకున్నాయని హంట్లీ తెలిపారు. దీంతో నేరగాళ్లు ఇప్పుడు ఎక్స్‌ప్లాయిట్ లెడ్ చొరబాట్లు, వాయిస్ ఫిషింగ్ వంటి అధునాతన పద్ధతులపై దృష్టి సారిస్తున్నారని గూగుల్ థ్రెట్ ఇంటెలిజెన్స్ బృందం వెల్లడించింది. ఆసియా పసిఫిక్ రీజియన్లో నిర్వహించిన దాడుల్లో 33% ఎక్స్‌ప్లాయిట్ కార్యకలాపాల ద్వారానే జరిగాయని పేర్కొంది. అలాగే 11% దాడులు వాయిస్ ఫిషింగ్, 6% ఫిషింగ్, 9% దొంగిలించబడిన పాస్వర్డ్ల ద్వారా జరిగినట్లు గూగుల్ నివేదికలో వెల్లడించింది. వ్యవస్థల్లోని లోపాలను కనుగొనడం, వాటిని ఆయుధాలుగా మార్చడం మధ్య సమయాన్ని తగ్గించుకోవటానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైబర్ నేరగాళ్లకు సహాయపడుతోందని గూగుల్ నివేదిక హెచ్చరించింది. లోపాలను సరిచేసుకోవటానికి మనకు ఇకపై ఎక్కువ సమయం లేదని స్పష్టం చేసింది. దాడి చేసేవారు కంప్యూటర్ వేగంతో పనిచేస్తుంటే, రక్షించేవారు మానవ వేగంతో పనిచేస్తే ఓడిపోవడం ఖాయమని గూగుల్ నివేదిక తెలిపింది. ఇప్పటికే ఏఐ రాకతో ఎంట్రీ లెవెల్ వైట్ కాలర్ ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందని అనేక అధ్యయనాలు స్పష్టం చేశాయి. అంతేకాదు, ఏఐ రాకతో అనేక టెక్ కంపెనీలు లే ఆఫ్స్ను ప్రకటిస్తూ ఐటీ ఉద్యోగులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఏఐ సహాయంతో సైబర్ దాడులు పెరిగితే మానవాళికి పెనుముప్పు పొంచి ఉందని పలు నివేదికలు హెచ్చరిస్తున్నాయి.